నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. కేటీఆర్ గారి నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాలతో ఒక 5 మెన్ కమిటీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్వి గురుకుల బాట అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఉన్నారు. ఈ బీఆర్ఎస్వి గురుకుల బాట అనే కార్యక్రమాన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత 10 నెలలుగా ఎంతోమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ల కేసులతోన, పాము కాట్లతోన, ఆహార లోపాలతోన, నాణ్యతమైనటువంటి దానాగారం లేకపోవడంతోన వాళ్ళు హాస్పిటల్ పాలై ఉన్నారు. చాలామంది ఇప్పటివరకు చనిపోయి ఉన్నారు. వీటన్నిటి గురించి ఒక నివేదిక తీసుకురావడానికి అని చెప్పేసి ఒక 5 మెన్ కమిటీ ఏర్పడి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ని అప్పచెప్పి సంబంధించినటువంటి మహాత్మా జ్యోతిబాయి పులేలు కానీ, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కానీ, ఎంజేపీలు కానీ, BC, ST, BC వెల్ఫేర్లు కానీ, ట్రైబల్ వెల్ఫేర్లు కానీ అన్ని స్కూళ్ళని ఇప్పటివరకే సందర్శించి ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి అవకతవకలు కానీ, ఆహార నాణ్యత లేని గార్మగారాలు కానీ, దానాగారాలు కానీ అన్నింటినీ సందర్శించి ఒక నివేదిక ఏర్పాటు చేసుకున్నాము. పోయిన ప్రతి ఒక్కతోనూ కూడా కండకు శోకంగా విద్యార్థుల గోస కనబడుతుంది. గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన లేని లోటును మన విద్యార్థులు చాలా అంటే చాలా క్లుప్తంగా గత ప్రభుత్వమే బాగుంది, మమ్మల్ని పట్టించుకున్నది గత ప్రభుత్వమే, మమ్మల్ని కన్నెత్తి ఊసెత్తి కూడా చూసే నాదుడే లేడు అనే విధంగా విద్యార్థులు బాధపడుతున్నారు. 10 నెలల నుంచి చూసుకుంటే ఇప్పుడు అనుకున్న నివేదికను మేము అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ నివేదికలన్నీ ముందుకు తీసుకొచ్చి మీకు ముచ్చమటలు పడే విధంగా, మీకు శరణఘోష విధంగా, మీకు శరణం పాడే విధంగా బీఆర్ఎస్వి ముందుకు వస్తుంది. అదేవిధంగా 10 నెలల నుంచి చూసుకుంటే అంతకుముందు ఉన్నటువంటి మన నిరుద్యోగులు కూడా నోరెత్తి అడిగి ప్రశ్నిస్తే హస్తానికి కాకి చొక్కాలు మొలిచిన నా తెలంగాణ రాష్ట్రంలో తప్పును మాట్లాడితే తప్పంటున్నారు. ఏదన్నా సమస్య పైన కొట్లాడుతుంటే, ధర్నాలు చేస్తుంటే దాని ఒక క్రిమినల్ కేసులు బుక్ చేస్తామంటూ, ఒక రౌడీ కేసులు బుక్ చేస్తామంటూ మా మీద దాడులు చేస్తున్నారు. కనీసం సమస్య చెప్పుకోవడానికి విద్యార్థుల దగ్గర కూడా మమ్మల్ని అడ్రస్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాపాలన లేకుంటే ప్రజల దుర్వినియోగ పాలన నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలను హరిగోస పుట్టించుకున్నారు, విద్యార్థులను హరిగోస పుట్టించుకున్నారు, రైతులను హరిగోస పుట్టించుకున్నారు, నిరుద్యోగులను హరిగోస పుట్టించుకున్నారు. ఏం సాధించారని చెప్పి మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. నిన్న కరెక్టు మధ్యాహ్నం 2 గంటలకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం, బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమాన్ని ముగించుకొని మేము జిల్లా హెడ్ క్వార్టర్గా రానున్న సమయంలో ఒక చేదు సంఘటన విన్నాము. మేము ఏదో గొప్పగా ఆయన రాష్ట్రానికి సాధించినట్లు, విద్యార్థుల సమస్యలు తెలిసినట్లు విజయోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు సమయం ఇవ్వకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి ఆటలు ఆడిపించడం జరిగింది. అందులో మనకు పెద్దమందడి మండలానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఆట ఆడుతూనే తన గుండెపోటు గురై చనిపోవడం జరిగింది. సరిగ్గా 3-4 గంటలు మేము నిరసన చేసినా కూడా ఒక జిల్లాధికారి కూడా రాకుండా విద్యార్థుల సమస్యలు పట్టించుకొని ఒక క్యాబినెట్ మంత్రి కూడా లేడు. మనకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఈ గతంలో ఎప్పుడు చూడలే. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే విధంగా విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ ఇదే ప్రభుత్వం హరిగోస పుట్టించుకున్నది. తిరిగి అదే రోజులను మనకు గుర్తు చేస్తుంది మనకి రాష్ట్రంలోని ప్రభుత్వము. దయచేసి నా విద్యార్థులందరికీ, దయచేసి నా నిరుద్యోగులందరికీ నా హృదయపూర్వకంగా చేతులెత్తి జోడిస్తూ నేను ఒకటే కోరుతున్నాను, మనకు కనిపించేటివి కొన్ని అయితే కనిపించనివి చాలా ఉన్నాయి. అటువంటి కనిపించని విషయాలను వెలుగులోకి తీసుకెళ్ళడానికే మేము బీఆర్ఎస్వి గురుకుల బాట అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అవకతవకలను, అక్కడ ఉన్నటువంటి అన్యాయాలను, అక్కడ ఉన్నటువంటి ఆహార లోపాలను, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము వెలుగులోకి తీసుకొచ్చినాం. రానున్న రోజుల్లో ఈ నివేదికను గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 5 మెన్ కమిటీకి అప్పచెప్పి వీటన్నిటిపైన కఠిన చర్య తీసుకునే విధంగా మా బీఆర్ఎస్వి ముందుకు వస్తుంది. ఇటువంటి సమస్యలపైన ప్రభుత్వం ఇప్పటికైనా నోరు తెరవకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్వి ఎత్తే గలాన్ని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్వి బలంగా మారిన తనాన్ని మీరు ఎటువంటి పరిస్థితులు ఆపలేరు. రానున్న రోజుల్లో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే విద్యార్థులందరూ తిరుగుబాటు చేసి ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థిని రుద్రమదేవిగా మారి మీపై దండెత్తనికి సిద్ధంగా ఉంది. ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి మీకు సమయం లేదు. కానీ విజయోత్సవాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ నవ్వుతూ సంబరాలు చేసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల గోసను కనీసం పట్టించుకోనికి నాదుడు ఒక్కడు లేడు.